ఈరోజు ఆదివారం చాలా మంచి రోజు, ఆ రథసప్తమి. అందులో భాగంగా తేజస్ రాయల్ గత కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు. ఇందులో భాగంగా ఆయన 15 డివిజన్లో ఉండడంతో, అనంతపురం అర్బన్లో 15 డివిజన్లో ఉండడంతో ఇక్కడ కార్యాలయం 15th డివిజన్ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఏర్పడిస్తున్నామండి. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేది ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాం. చాలా మంచి రోజు. ఖచ్చితంగా జనసేన పార్టీని మీరు చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తాను కూడా మీరు చూస్తున్నారు. మా నాయకుడు, అధ్యక్షుడు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం వర్లు ఏ రకంగా ముందుకెళ్తున్నారు కూడా మనం అందరం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తున్నాం. అరాచక పాలన నుంచి ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో రాష్ట్రం ఉందంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో అయితేనే కానీ, వివిధ శాఖల్లో అయితేనే కానీ ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుందని చూస్తున్నాం. అందులో భాగంగా నాకు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దయతో అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్స్ అయితేనే కానీ, మహిళా టాయిలెట్లు అయితేనే కానీ, సెంట్రల్ లైటింగ్ అయితేనే కానీ, పార్క్స్ అయితేనే కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము అంశం పెట్టినామండి. సో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా తేజస్ రాయల్కి కూడా పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, పార్టీని ఖచ్చితంగా గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఇక్కడ 15 డివిజన్లో చక్కగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆఫీసులు రాబోయే రోజుల్లో, అందుకని జనసేన పార్టీ బలోపేతం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మా నాయకుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు. అదేవిధంగా అనంతపురంలో మనకు తెలుసు జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో. ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా పార్టీ ఆఫీసులు ఓపెన్ అయ్యేలా మేము అందరం ఇక్కడ కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ సెలవు. జనసేన పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో దాదాపు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. దాదాపు 3 సంవత్సరాల క్రితం కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీ ఏరియాలో ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయం, జనసేన పార్టీ కార్యాలయం కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కమలానగర్లో 15వ డివిజన్లో నగరంలో ఉన్నటువంటి ఈ 15వ డివిజన్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి ఉత్సాహవంతుడు, అదేవిధంగా విద్యావంతుడైనటువంటి తేజరాయల్ ముందుకొచ్చి నేను జనసేన పార్టీ నగరంలో 15వ డివిజన్ కార్యాలయం స్థాపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షునికి మాకు తెలపగా వెంటనే ఆయనకు ప్రోత్సహిస్తూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పార్టీ అర్బన్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఇటువంటి జనసేన పార్టీ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చేస్తామని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా ఏమని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో అనంతపురంలో జనసేన పార్టీ అర్బన్ నియోజకవర్గంలో తనకంటూ ఏమని కూడా నిరూపించుకునే అవకాశం ఇచ్చిన మా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, టీసీ వరుణ్ గారు ఖచ్చితంగా ముందుంటారని తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీలో మా ప్రత్యేకత మేము గుర్తింపు తెచ్చుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, డివిజన్గా ఈ విధంగా ముందుకు వచ్చినటువంటి తేజో రాయలకు ధన్యవాదాలు తెలుపు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఈ ఓపెనింగ్కి విచ్చేసిన మా టీసీ వరుణ్ అన్నకు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ బాబురావు అన్నకు నమస్కారాలు. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు టీసీ వరుణ్ అన్నకు నేను థ్యాంక్ఫుల్ అవుతున్నాను. మరియు మా టౌన్ ప్రెసిడెంట్కి కూడా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకం ఎక్కడ నమ్మకం ఒమ్ము కాకుండా వాళ్ళు చెప్పిన దారిలో నడిపించి నీట్గా తీసుకెళ్ళి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా విజయం సాధించి చూపిస్తాం. ఈరోజు నేను 15వ డివిజన్లో నేను సొంతంగా తీసుకొచ్చి అన్నతో మాట్లాడితే అన్న నాకు పెట్టమని ఆదేశం ఇచ్చిండు, అంటే పర్మిషన్ ఇచ్చిండు. ఆ పర్మిషన్ ఇచ్చినందుకు నేను ఆయనకు రిటర్న్ చూపించాలి ఏందని. ఇట్లా చూపిస్తేనే మేము అందరం పైకి నిలబడతాం అందరం. థ్యాంక్ యూ.